హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశేసు వ్లాగ్స్. తాగేసాను. ఉగాది రోజునైతే మా అంకుల్ అయితే దోశలు వేస్తున్నారు అనమాట. మేమైతే రెడీ అయిపోయాము. మా అంకుల్ కూడా పూజ అండ్ ప్రసాదం అన్నీ తయారు చేస్తారనమాట. దోశలు అయితే వేస్తున్నారు మా అందరికీ మార్నింగ్ టిఫిన్ కోసం. ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేసుకొని అయితే ఇంకా అన్ని పనులు కూడా అయిపోయాయి అనమాట. అండ్ అక్కడైతే నేను రెడీ అవుతున్నాను. ఉగాది కదా, కొంచెం స్పెషల్గా రెడీ అవుతున్నాను అనమాట. వంశీ నాది అయితే ఇంక మ్యాచింగ్ అనుకోకుండా వంశీ తీసుకున్నాడు ఆ షర్ట్. అలానే అనుకోకుండానే వేసుకున్నాము. బట్ ఉగాది రోజు ఇద్దరం కూడా ఒకేలాంటి వేస్తామని అయితే అనుకోలేదన్నమాట. అది తీసి పెట్టాలి, అది రివర్స్లో పెట్టేస్తున్నారు. ఇది లేకుండా తోసేసి కింద లాగిడితే లాగిస్తే వచ్చేస్తుంది. చట్నీ కావాలా? మడతపెట్టు, అటు మడతపెట్టి పక్కన వేస్తాను. ముందు ఏట అయిపోయింది. ఇప్పుడు వద్దు వద్దా, అది అవ్వే అవ్వదు. అది ఇది కలిపిలే. బెల్లం నీరా మీద మొక్కలు పోయిందండి. ఏదో ఒకటి అదే విషయం. కలుపుతున్నాను రా, అటు ఇటు కలుపుతుంటే అది దులుపుతున్నావు అని అంటుండే. బాగుంది. బాగుందా? బాగుందా? మిరియాలు వేసారేట? మిరియాలు వేయాలి. జీలకర్ర ఎందుకు వేసారు? మిరపకాయలు వేయకూడదు. జీలకర్ర జీలకర్ర ఖచ్చితంగా ఏడా జీలకర్ర మంగళకర్ర వేస్తాను చూడు. తింటాను. వంశీ నువ్వు తిను వంశీ. వ్యాధి నిరోధక శక్తి సంవత్సరం పొడుగు అట్ట వ్యాధి నిరోధక శక్తి కాపాడుతుంది అట్ట. తిండ్రా ఎట్ అయిపోదు. అదేంటి మందే అది వేపూలు ఎలాగో తినవు. చేదు లేదు. కాకరకాయ కానీ చేదేటి, కాకరకాయ చేదేటి తినాలి. ఇప్పుడు అందరూ కాదు తిను, వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది నీకు. మింగేసావు నవలకున్నా. చూడు చూడు ఎంత పట్టుకున్నా నేను. నుంచి 12:30 అవుతుంది. అసోలు అయితే ఊరు వెళ్తాం అనమాట. అసోలు ఊరు.
సో ఈరోజు ఉగాది కదా, సో వాళ్ళ అమ్మలు అయితే పిలిచారు, అందుకైతే వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము. పదర్స్ బయలుదేరుదాం. చెప్పు, బయలుదేరుదామా? అన్నైతే దారుణంగా ఉంది. ఈరోజు ఉగాది కదా, షాప్ ఓపెన్ చేసాం కానీ పెద్ద బేరం ఏమీ పడలేదన్నమాట. మామిడి కొమ్మలు గట్ట అయితే పెట్టేసాము. దేవుడి గది దగ్గర అసలు అయితే పెట్టింది, బయట కూడా తోరణాలు గట్ట కట్టేసింది అనమాట. 2 కొమ్మలు అయితే పెట్టాము, మామిడి కొమ్మలు. ఇప్పుడైతే ఇంకా వాళ్ళ ఊరైతే వెళ్ళిపోతాం. ఉగాది సందర్భంగా నిన్న తెచ్చినవి ఈరోజు కొంచెం. సో పదండి, అసలు లేదు ఊరైతే వెళ్ళిపోదాం. మధ్యాహ్నం భోజనం వాళ్ళ ఇంటి దగ్గరే తినాలి. ఇంకా ఈరోజు మండే, సో టైం వచ్చి 2:30 అవుతుంది, ఇంకా తినలేదు. అసలు అయితే సినిమా చూస్తుంది, సినిమా చూసుకొని ఏడుస్తుంది. వీళ్ళ అమ్మాళ్ళ ఇంటి నుండి వచ్చి డైరెక్ట్గా షాప్కి వచ్చామన్నమాట. ఇంకా ఇప్పుడు తినాలి, 2:30 అవుతుంది అన్నమాట టైము. 10 అవుతుంది. చాలులే సినిమా, ఏడ్చింది చాలు. కరెంట్ అయితే పోయిందనమాట. మా ఛార్జింగ్ లైట్తోని వీడియో. వంశీ టీ తెస్తావా? చూడండి ఛార్జింగ్ లైట్. టీ తెస్తాడు ఫ్రెండ్స్, ఇప్పుడు చేస్తావా? రోజు షాప్లోనే పెడుతున్నాడు, ఎవరికి నచ్చట్లేదు. మరి ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఏదైనా కొత్త ప్లాన్ వేసాక అప్పుడు చూద్దాం. త్వరలో కాదులే, సంవత్సరాల్లో. అట్టా ఏడుస్తుంది ఫ్రెండ్స్. ఏంటి అసలు రాశి ఫలాల్లో చూస్తే ఘోరంగా ఉంది. అది నమ్మాలో నమ్మకూడదు అని అయితే అర్థం కావట్లేదు. వంశీదైతే రాశి బాగుంది అంటున్నారు. వావ్, కరెంట్ వచ్చింది రండి పేరెత్తగానే. చాలా బాగుంది అయితే. మాదే ఏడుస్తుంది ఫ్రెండ్స్. నిజమే, ఈరోజు ఏమైందో తెలుసా? చెప్పాలి, 60 రూపాయలు లాస్ అయిపోయాను ఫ్రెండ్స్ ఈరోజు అయితే. మా అమ్మ చేత తిడుతుంది నేను చెప్పడం. 60 రూపాయలు తిరిగి ఇచ్చింది. 60 రూపాయలు ఫ్రీగా ఇచ్చాను. మరేం చేస్తా, అంత బాగా లెక్కలు వచ్చాయి. అందుకని ఈ రోజు నుండి ఇంకా ఫిక్స్ అయిపోయిన అకౌంట్ అంతా కూడా వంశీయే చూసుకుంటాడు. నేను పక్కన ఉంటుంది, మళ్ళీ డబ్బులు అందుకుంటుంది. ఎంతమంది ఎగస్ట్ ఇచ్చాను నిజంగా. ఇది ఎన్నోసారి వంశీ? 3-4 సారి. కానీ కొంతమంది తిరిగి ఇచ్చేసేవాళ్ళే, ఇవ్వలేదా ఒక కాలేజ్ పిల్లలు ఎక్కువ ఇచ్చేసారు అనేసుకొని. కాకపోతే ఈరోజు మాత్రం పల్లగా ఒక 2 నిమిషాలు వెళ్ళాడు, మాయమైపోయారు. ఇంకా కాంప్లెక్స్లోకి వెళ్తే తిని వెళ్ళాడు, నేను వెళ్ళాను, అయినా సరే లేరనమాట. మరి ఏం చేస్తాం, కొన్నిసార్లు అలా పోవాల్సి ఉంటుంది, పోయింది అని అనుకోవడమే. మండే నైట్కి కూడా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాను అనమాట. ట్యూస్డే పూజ ఉందని షార్ట్ వీడియో చూస్తుంటే ఏం పూజ అనేది అయితే మీకు తెలుస్తుంది అనమాట. అండ్ ఇది మండే అండ్ ట్యూస్డే వ్లాగ్ అనమాట, చూడండి. ఎందుకమ్మా చాలు అన్నొద్దులే, కొంచెం చాలు. 2 మందార పూలు తెల్లటోకుండా. అదే ఏది ఉన్నాయి కదా ఇట్లాగా. అవును, కానీ ఎక్కువ పెట్టడానికి ఫోటోలు ఎక్కువ ఉన్నాయి. కింద ఆధార్ కార్డు వేసేది. అదా రాజం రోడ్డుకి ఇది ఉంది కదా, పాతకాలం అక్కడ పెళ్ళిళ్ళకి గట్టి అవుతాం గుడి. టీ వేసుకోవాలా? టీ చూడు పడకట్టుకున్నా ఏంటి వచ్చారు.
శివాలయం ఉందిగా ఫస్ట్ ఇయర్ కూర్చో నీరికే బాగా నడుచుకుంటారు స్లోగా వెళ్ళండి. ఈరోజు వచ్చేసి మంగళవారం వరకు మా వ్లాగ్ అనమాట. ఇది మొత్తం 3 days వ్లాగు. అందరూ కూడా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే చూడండి. మా వ్లాగ్స్ అనేది ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.